టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదు అని ఒక బుక్ కూడా మీరు రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న మీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకులు ఎం సత్యనారాయణరావు గారు టిఆర్ఎస్ పాలన బాగుంది, కేసీఆర్ పాలన బాగుంది అని కితాబిచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కొన్ని విషయాల్లో పర్వాలేదు అనేది అన్నట్టు అంతే తప్పితే పూర్తిగా అనేది కాదు. ఒకటి అన్ని విషయాలని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తలేం కదా మనం కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 200 నుంచి 1000, 1500 పెంచడాన్ని దాన్ని అందరం స్వాగతిస్తూనే ఉన్నాం. ఇంకా కొన్ని తెలంగాణ ఏర్పడ్డాక కొన్ని చేస్తున్న కొత్త వాటి మీద ఎవరేమేమి వ్యతిరేకిస్తారు. అసలు సమస్య ఏంటంటే మేనిఫెస్టోని పక్కన పెట్టిండనే అంశం దగ్గర చర్చ వస్తున్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలను తెర మీదకి తెచ్చినారు. ఎలక్షన్ నుంచి ఎలక్షన్కో చర్చ జరుగుతున్నది. ఏంటి ఎలక్షనే పరమావధిగా అక్కడనే పనులు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఉందనుకోండి, వరంగల్లో ఇండ్లకు సంబంధించిన అంశం కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన అంశం, అవన్నీ కూడా జరిగిపోతున్న అంశం. నారాయణఖేడ్లో ఎన్నికలు రేపు ఉంటాయి కాబట్టి అక్కడ రోడ్లు, ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకటేసారి అయిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ 25,000 కోట్లతో ఒక 2 ప్రాజెక్టులు కొత్తవి కట్టడానికి అని ఒక ప్రతిపాదన వస్తున్నది. ఎన్నికలు ఏ ప్లేస్లలో ఉంటాయో అక్కడనే అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది అని అనే ప్రశ్న లేదు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టినవి కొనసాగిస్తున్నారు సక్సెస్ఫుల్గా. వారన్న ఉద్దేశం అది. ఎగ్జాంపుల్ మేము ఇచ్చిన ఎంఎస్ఆర్ గారు అన్న దానిలో మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి, అలాగే అన్ని గ్రామాలకి కూడా విద్యుత్ కొరత లేకుండా జరుగుతోంది. ఈ 3 అంశాలని ప్రధానంగా ప్రస్తావించారు. కానీ మీ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలో కూడా ఈ 3 మిషన్ కాకతీయని మీరు కమిషన్ కాకతీయ అన్నారు, గ్రామ జ్యోతి ఏమో అది అలా మంచి పథకం కాదు అని ఈ రకంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో మీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇలా అండానే ఎలా చూస్తారు? వారికి మిషన్ కాకతీయలో ఉన్న కమిషన్ గురించి పాపం పెద్దలైంది కాబట్టి తెలియకపోయి ఉండొచ్చు. గ్రామ జ్యోతి ఇంకా మొదలే కాలే, వాటి మీద కొంత అవగాహనలు ఏమి కావచ్చు, లేకపోతే ఆ సమస్య వాటి మీద ఉన్న అంశాల పట్ల వాళ్ళకు స్పష్టత లేకుండొచ్చు. వారిని పెద్దలుగానే చూస్తాం. ఇప్పుడు నెహ్రూ జయంతికి వచ్చిన క్రమంలో జరుగుతున్న ఆ ప్రసంగంలో తను మాట్లాడిన దాన్ని ఈ ముఖ్యంగా కొన్ని అంశాల మీద వాళ్ళు స్పష్టతనే ఇచ్చిండ్రు. అంటే సంక్షేమ పథకాల్లో కొన్ని 2-3 అంశాలు మాత్రం వాళ్ళు అన్నప్పటికీ కూడా కమిషన్ అనే దాని మీద ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే ప్రచారం చేస్తున్నది. సరే, ఇంకా కొంతమంది ఏంటి అంటే టీఆర్ఎస్ మీద ప్రేమ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ చేసిన గత సాన్నిధ్యం కావచ్చు. తర్వాత రెండవది ఏంటంటే ఈ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా టీఆర్ఎస్ను తెలంగాణ కొరకు ఏర్పడ్డ పార్టీగా కొంత సానుకూలంగా ఉన్న పరిస్థితిని వారు ఈరోజు దాన్ని జస్టిఫై చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మాత్రం జరుగుతున్న అవినీతి మీద వారు ఇప్పుడు ఇక్కడనే తెలుస్తుంది. కొంతమంది నాయకులు మాలో మంచిని అంటున్నారు. తీవ్రంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ప్రజా వ్యతిరేక విధానంలో క్షేత్రంలో ఎండగట్టే పని ఇంకో వర్గం చేస్తూనే ఉంటుంది. అంటే మంచి చేసినా కూడా చూసినా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఇట్లా అవాస్పాలు చేస్తున్నారనే చర్చ అనకుండా కూడా ఇప్పుడు మాకు అవకాశం ఉంది. ఎంఎస్ గారు మాట్లాడింది ఏంటి అని చెప్పడానికి కూడా ఒక స్కోప్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మనం నిరంతరం విమర్శల మీద చర్చ చేస్తాం కాబట్టి ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందంటే విమర్శలే చేస్తారు వీళ్ళని ఒక అసహనంతో ప్రభుత్వం ఉన్నది తప్పితే వాస్తవానికి మంచి అంశాలను స్వాగతించినప్పుడు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా వరంగల్ అంశానికి వచ్చినప్పుడు అంటే అది ఓవరాల్గా నెహ్రూ జయంతి ఉద్దేశించి మాట్లాడిన చర్చ. కానీ ఓవరాల్గా వచ్చినప్పుడు ఇప్పుడు వరంగల్ ఎన్నిక ఎందుకు వచ్చింది, ఉప ముఖ్యమంత్రిని ఎందుకు బర్తరఫ్ చేసిండు, దళితులను ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి చేస్తా అని కనీసం ఉప ముఖ్యమంత్రిని కూడా తొలగించిన అవినీతి ఆరోపణలు చేసి ఎందుకు తొలగించిండు, 3 ఎకరాల భూమి ఎటైపోయింది, డబుల్ బెడ్రూమ్ ఎటైపోయింది, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఎటుపోయినాయి, తండాల గ్రామ పంచాయతీలు ఎటుపోయింది, ఇప్పుడు ఎవరికి మన ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఏంటి అని ఇవి క్షేత్రంలో జరుగుతున్నాయి. వాటి మీద ఒకసారి మళ్ళీ మీరు ఎప్పుడైనా నెంబర్ 1 న్యూస్ అడగని ఎంఎస్ గారిని అవన్నీ ఒకసారి బీజేపీ వెర్షన్ ఏంటో తెలుసుకుందాం. ఉప్పల్ సారథి గారు ఉన్నారు మనతో, బీజేపీ అధికార ప్రతినిధి. ఒక విమర్శ అయితే వస్తుంది, మీరు మిత్రపక్షం టీడీపీతో ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నిక వెళ్తూ ఉన్నారు. అయితే పార్టీల మధ్య అంటే టీడీపీ బీజేపీ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు అని చెప్పేసి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది వార్తల్లో నిజం ఎంతవరకు ఉంది? అసలు ఇందులో ఈశ మాత్రం అంటారు కదా, ఈశ మాత్రం కూడా నిజం లేదు. టీడీపీ బీజేపీ కలిసి ఈరోజు వరంగల్లో అన్ని రకాలుగా కూడా ఏదైతే ఒక మన టీఆర్ఎస్ చేసే ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ యొక్క పాలన ఎలా ఉంది, మరి కొంతమందికి అసలు కనీసం లక్షల మందికి అక్కడ ఉన్న గ్రామాల్లో కనీసం పెన్షన్ రాలేదు ఈరోజు.
ఆ పెన్షన్ లేక భార్య భర్త ఉంటే ఒకళ్ళకే 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే భర్త పెన్షన్ తీసుకుంటే భార్య ఎక్కడికి పోతుంది? ఆయన పైసలు తీసుకొని ఈవిడకి ఇస్తాడన్న గ్యారంటీ ఏంటి? కాబట్టి అక్కడ చాలా రకాలుగా అలా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు ఒక గ్రామానికి 4 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తుంటే గ్రామంలో ఎంతమంది ఉంటారు ఆశావాహులు? ఆ గ్రామం అంతా ఏమైపోవాలి? ఎప్పుడో మేము చేస్తాము, ఎప్పుడో చేస్తామని అంటే మాత్రం అది ఏ రకంగా ప్రజలు నమ్ముతారు? ఏదో ఎలక్షన్స్ ముందు ఈ రకంగా మేము ఇచ్చేస్తామని 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఎంతమందికి ఈరోజు ఇచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి? మరి అదే రకంగా మనకు మిషన్ కాకతీయ మొదలు పెట్టారు. ఎంతవరకు దాని ఫలితాన్ని సాధించగలిగారు? దేవాదులని పూర్తి చేసి వెంటనే మేము రైతులకు నీరు అందిస్తామన్నారు. ఎంతవరకు దేవాదుల నుంచి మనం దేవాదుల ప్రాజెక్ట్ ఈరోజు కంప్లీట్ కాగలిగింది? ఈ రకంగా అనేక సమస్యలు ఏదైతే తెలంగాణ వస్తే నిజంగా బంగారు తెలంగాణలో అందరూ రైతులు కూడా చాలా ఆనందంగా అనేక రకాలుగా మేము తెలంగాణ మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మేము ఎంతో హాయిగా ఉంటాము, మా నీరు మాకు వస్తుంది అని చెప్పేసి ఆనందపడిన ప్రజలు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ 13 సంవత్సరాలుగా చెప్పిన ఏ ఒక్క ఇది కూడా ఈ రోజు ఇక్కడ కనబడటం లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఏం చెప్తుందంటే మీ అభ్యర్థి దేవయ్య గారు ఒక ఎన్ఆర్ఐ, ఆయనకి డబ్బు ఉంది కాబట్టి ఒక కామెంట్ కూడా చేశారు, బీజేపీకి అప్పు అభ్యర్థి, కాంగ్రెస్ కు అద్దె అభ్యర్థి అని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పు అభ్యర్థి అని ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఒక అభ్యర్థి అక్కడ ఉండి పుట్టి పెరిగి ఒక వ్యాపారం కోసం ఒక విదేశానికి వెళ్ళొచ్చినంత మాత్రాన ఎన్ఆర్ఐ అయిపోతే ఇంకా మనం ఏం చెప్పలేం. వ్యాపారం కోసం ఆయన ఎన్ఆర్ఐ అయి ఉండొచ్చు, కానీ బీజేపీలో ఎప్పుడో నిండో పనిచేసిన సీనియర్ కార్యకర్త ఆయన. ఆ రకంగా ఆయన ముందుకు వచ్చి నేను ఈ రకంగా ఈ యొక్క ప్రదేశాన్ని నేను అభివృద్ధి చేయడానికి ఒక ఎంపీగా నాకు అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగినందువల్ల అధిష్టానం ఆయనను క్యాండిడేట్ గా పెట్టింది తప్ప ఎన్ఆర్ఐ డబ్బు పెట్టి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కానీ అనుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి డబ్బు కోసం కాదు, డబ్బున్న ప్రతివాడు గెలుస్తాడని మాత్రం చాలా తప్పు. ప్రజలు ఏవైతే మ్యాండేటరీ ఇస్తారో ఆ మ్యాండేటరీ ప్రకారం గెలుస్తారు తప్ప డబ్బుతో కానీ ఇక్కడ సంబంధం లేదు. డబ్బు అందరు ఇస్తున్నారు, ప్రతి ఓటుకి 1000-500 ఇస్తున్నారు, అందరూ తీసుకొని జోబులో పెట్టుకుంటున్నారు. కానీ ఓటేసేది వాళ్ళకి నమ్మకమైన నాయకుడి మీద మాత్రమే ఓటేస్తారు. ఇప్పటికే ప్రలోభాలకు గురి చేస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు, ఓటర్లని అన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఓటర్లకు డబ్బులు ఇస్తూ నెంబర్ 1 న్యూస్ కి అడ్డంగా దొరికిపోయారు. దీని మీద టీఆర్ఎస్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. టీఆర్ఎస్ నుంచి మీరు ఏం చెప్తారు? డబ్బులు ఇస్తూ మీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు ఇస్తూ మా కెమెరాకి చిక్కిన పరిస్థితి ఉంది, ఏం చెప్తారు దీనికి? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మీరంటారు తప్ప మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు, కావాల్సి మీకు విజువల్స్ కూడా తెప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షాలు రాజకీయంగా తన ఓటర్ని మర్చుకోవడానికి ఏదో గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు వంచుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి తప్ప మా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మా దళిత నేతకు అసలు పైసలు లేవు. మా పార్టీ 70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అతను డబ్బులు వంచడానికి ఎలాంటి స్కోప్ లేదు. మామూలు సాధారణ కార్యకర్తగా 2001 నుంచి ఒక తెలంగాణ తల్లిని విగ్రహం రూపశిల్పి అలాంటి వ్యక్తి దగ్గర సాధారణమైన కార్యకర్త అతను డబ్బులు లేవు, డబ్బులు వంచి చాలా మంది ఆరోపణలు ఈ రోజు సర్వసత్యనారాయణ గతంలో మినిస్టర్ చేసిండు, చాలాసార్లు ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్లు చేసిండు, అతని తన డబ్బులు ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐ దేవయ్య గురించి చెప్తే కోట్లాది రూపాయలని చెప్పేసి మరి పిలిచి టికెట్ ఇచ్చడం జరిగింది. దానికి సభ్యత్వం లేకపోయినా, ప్రాథమిక సభ్యత్వం లేకపోయినా టికెట్ ఇవ్వడం జరిగింది. అలాంటి దగ్గర డబ్బులు ఉన్నాయి తప్ప మా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు పంచడానికి స్కోపే లేదు. ముఖ్యంగా మీరు విజువల్లో ఒకసారి చూడండి. మండే గోవర్ధన్ రెడ్డి గారు, మీ పార్టీకి చెందిన కొంతమంది డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నెంబర్ 1 న్యూస్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ రాజకీయ లబ్ధి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో భాగంగానే ఈ డబ్బుల పంపకం తప్ప మేము ఎలాంటి డబ్బులు ఇచ్చే స్కోప్ లేదు. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు